థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాలు దళితుల యొక్క అభ్యున్నతే మా ప్రభుత్వాల యొక్క లక్ష్యం జయం అంటున్నటువంటి ప్రభుత్వాలు ఆ బడుగు బలహీన వర్గాల దళితులని కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. దళిత గిరిజనులంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక చదువుకున్న ఎవరైతే ఉన్నత విద్యావంతులు ఉన్నారో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారో వారంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. చూసుకుంటే కనుక రాష్ట్రంలో 2013 మార్చి 16న సివిల్ సప్లైస్ నుంచి ఒక బ్యాక్లాగ్ SC/ST ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆ తర్వాత ఆ ప్రక్రియ అంతా కూడా దాదాపుగా 20,000 మందికి పైగా కూడా దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో దాదాపుగా 62 మందికి పైగా సెలెక్ట్ అయ్యారు. వీరందరికీ కూడా తెల్లారితే ఉద్యోగాలు అయితే మరో క్షణంలో ఉద్యోగాలు టైంలో కొంతమంది అధికారుల యొక్క ఉదాసీన వైఖరి నిర్లక్ష్య వైఖరితోటి వారంతా కూడా వీధులు పాల్గొపోయారు. ఇప్పుడు మనతోటి బ్యాక్లాగ్ పోస్టుల్లో ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యి ఇంతవరకు కూడా పోస్టింగ్ రానటువంటి అభ్యర్థులు అదేవిధంగా బాధ్యతలు మనతో వారితో మాట్లాడదాం. ముత్యాలమ్మ, మీరు చెప్పండి, మీరు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీ కుటుంబ పరిస్థితి ఏంటి? నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చానండి. నేను MCOM చదువుకున్నాను. MCOM వచ్చి వైజాగ్లో చదువుకున్నాను. ఈ మధ్యలో ఇది అయిన వెంటనే నాకు బ్యాక్లాగ్ పోస్టులు పడ్డాయి. అది వచ్చి మార్చి నెలలో పడింది 2013లో. 2013లో పెట్టి నేను అప్లై చేశాను. అప్లై చేసిన కొద్ది రోజుల తర్వాత నాకు ఇంటిమేషన్ లెటర్ ఒకటి వచ్చింది, కాల్ లెటర్ వచ్చింది. మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఒక లెటర్ పంపించారు. వచ్చిన తర్వాత 27న మీరు ఒరిజినల్ పట్టుకొని మీరు అటెండ్ అవ్వాలని చెప్పి నాకు ఒక లెటర్ వస్తే అది పట్టుకొని నేను వెళ్ళాను. నాతో పాటు 62 మంది కూడా వచ్చారు అక్కడికి. ఇందులో SC/ST రెండు బ్యాక్లాగ్ పోస్టులే. మొత్తం 84 పోస్టులు కాగా అందులో మేము 62 గ్రేడ్ 1 అసిస్టెంట్ మేనేజర్స్. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ అయ్యారు? నేనైతే గ్రేడ్ 1 అకౌంటెంట్ గా సెలెక్ట్ అయ్యాను. దుర్గాప్రసాద్, మీరు చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ కుటుంబ పరిస్థితి ఏంటి, మీరు చదువుకున్నారు, మీరు పరిస్థితి? అమ్మ నాన్నగారు కూలి పని చేసుకుని చదివించారు సార్, ఎంతో కష్టపడి నన్ను. ఏపీ సివిల్ సప్లై 16/3/2013లో నోటిఫికేషన్ జారీ చేసింది సార్ SC/ST బ్యాక్లాగ్ పోస్టుల కోసం. దానికోసం అప్లై చేస్తే సెలెక్ట్ అయినాం సరే ఇంటిమేషన్ లెటర్ వచ్చింది సార్. సర్టిఫికేట్లు తీసుకుని ఏపీ పౌర సరఫరాల శాఖ హైదరాబాద్ వెళ్ళాం సార్. సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకుని సర్టిఫికేట్లు తీసుకున్నారు సార్. తీసుకుని 1 monthలో పోస్టింగ్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అయితే పోస్టింగ్ ఇవ్వలేదు సార్. అంటే బ్యాక్లాగ్ పోస్టులకి ఎప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టేటువంటి విధానం ఏమీ లేదా బుచ్చాలమ్మ? లేదండి. బ్యాక్లాగ్ అంటేనే ఒక మెరిట్ మీద ఒక స్టూడెంట్ ని సెలెక్ట్ చేయడం, ఎగ్జామ్ లేకుండా. అంటే కొన్ని పోస్టులని దాన్ని రిజర్వ్ అంటే ఆ దానికి వాళ్ళు తీసిన జనరల్లో దానికి SC/ST ఆ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ లేనప్పుడు దాన్ని నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత అది నిల్వ ఉండిపోయిన పోస్టుని బ్యాక్లాగ్ గా దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆ పోస్టులు జనరల్ గా ఉన్నప్పుడు మాత్రం ఎగ్జామ్ ఉంటుందా? జనరల్ గా ఉంటే ఎగ్జామ్ ఉంటుంది సార్. జనరల్ గా ఉంటే ఎగ్జామ్ ఉంటుంది. బ్యాక్లాగ్ అనేసి వచ్చి ఎవరు రాకపోతే SC దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ లేని వ్యక్తులు ఆ జనరల్లో ఉన్న జనరల్ పోస్టులు తీసినప్పుడు లేకపోయినప్పుడు అవి కొన్ని బ్యాక్ గా అయిపోతాయి. అలాంటివి కొన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయిన తర్వాత దాన్ని ఒక స్పెషల్ రిక్రూట్ కింద SC/ST బ్యాక్లాగ్ కింద దాన్ని తీసుకుంటారు సార్. దానికి మాత్రం ఓన్లీ ఫర్ మెరిట్ ఎగ్జామ్ అనేది ఇప్పటికొచ్చి ఇప్పట్లో ఏ గవర్నమెంట్ లో కూడా జరగలేదు. ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నుంచి 2003 నుంచి ఈ బ్యాక్లాగ్ అనేది సివిల్ సప్లై కార్పొరేషన్ లో ఫస్ట్ మొట్టమొదట ప్రవేశపెట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పుడు వచ్చేసరికి సడన్ గా 1.5 year నుంచి ఒక పెద్ద డ్రామా నడుస్తా ఉంది. మీరు చెప్పిన ప్రకారం 3 రకాల స్టేలు కోర్టులో వేశారంటున్నారు. అది కూడా మీతో పాటు ఉన్న వాళ్ళు రూల్ పొజిషన్ వ్యతిరేకంగానే వాళ్ళు ఫైట్ చేస్తున్నారని చెప్పి కూడా మీరు అంటా ఉన్నారు. మరి రూల్ ప్రకారం అయితే కాదండి, ఒకరినొకరు తప్పించుకుంటున్నారు. తప్పించుకుని MD వచ్చేసి అడిగితే కమిషనర్ అంటున్నారు, ఏమేనంటే మళ్ళీ మేము కొత్తగా వచ్చామమ్మా మాకు తెలియదు అని అంటున్నారు. ఇది తప్పించుకోవడమే. నిజంగా ప్రభుత్వం అనేది పని చేస్తే అది కొత్త కాదు పాత కాదు. ఆ సీట్ ఒక పోస్ట్ అనేది తీసామంటే దాన్ని ఫిలప్ చేయాలి. మా మీద వాళ్ళు కేసు వేశారు. దానికి సఫరింగ్ గా పిల్లలు స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. దీనికి ప్రతిగా మేము వెళ్ళి కోర్టుకి వెళ్ళి మాట్లాడి మేము వెళ్ళేది దానికి స్టేని వెకేట్ చేయించాలని ఒక ఉద్దేశంతో ఉండాలి అని వాళ్ళకి ఉండాలి. కానీ అలాంటిది కాకుండా మమ్మల్ని ఇప్పుడు తెలుస్తుంది అసలు వాళ్ళు ఎలాగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వచ్చి మేము SC కమిషనర్ ని ఆశ్రయించగా మేడం మాకు వచ్చి ఒక 3 నెలల నుంచి ఆవిడ ప్రయత్నిస్తే మొన్న ఢిల్లీ నుంచి వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చి ఒక వీక్ డేస్ గా ఆవిడతో కలిసి ఆవిడ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆవిడ కూడా చూస్తానని మీకు ఇది ఏంటి మీ కమిషనర్ ని మీ MDని మిమ్మల్ని మేము పిలిచి హీరింగ్ ఇప్పించే వరకు నేను ఇక్కడ ఇంటికి వెళ్ళను. నేను నా జిల్లా వచ్చి శ్రీకాకుళం, నేను అక్కడికి వెళ్ళను. మీరు హీరింగ్ అయితే ఢిల్లీ రమ్మన్నారు. ఢిల్లీ వచ్చే స్తోమత మాకు ఉంటే మేము ఇక్కడ వరకు రామ్ మేడం అని చెప్పేసి అంటే నేను అతిగా చాలా ఎక్కువగా ప్రాధాయపడితే అభ్యర్థిస్తే అప్పుడు విజయవాడ వస్తే మీ కమిషనర్ ని మీ MDని పిలిపిస్తానని చెప్పి మాకు ఒక లెటర్ కూడా ఇచ్చారు.